హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి స్టార్టింగే ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి లాస్ట్ టైం నేను రిజైన్ స్టడ్స్ చేసినప్పుడు తీసిన క్లిప్ అనమాట. బట్ నేను అక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను ఆ వీడియోలో, లాంగ్ వీడియోలో. సో దట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు అయితే నేను ఇంకొన్ని స్టడ్స్ చేయాలి అనుకున్నాను ఇలా ఈ క్లే చిప్స్ యూజ్ చేసి. సో అందుకోసం అనేసి నేను కొన్ని క్లే చిప్స్ ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. బట్ ఇవి అన్నీ నేను ఇప్పుడే తయారు చేయట్లేదు, లైక్ స్టడ్స్ అలా. ఇవి మాత్రమే లీవ్స్ మాత్రమే చేస్తున్నాను అనమాట. అండ్ నేను అనుకున్నాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం రిజైన్తో స్టడ్స్ చేయడం అలా ఈ క్లే చిప్స్తో అని చెప్పి. సో అందుకోసమని ఇవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ లైక్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసిన రిజైన్ కూడా మనకి అవైలబుల్లో ఉంటుందన్నమాట ఆన్లైన్లో. సో నేను అది పర్చేస్ చేసి పెట్టుకున్నాను. లైక్ పార్ట్ ఏ పార్ట్ బి అని మిక్స్ చేసి దాన్ని ఒక 24 hours పెట్టుకొని ఇలా అంతా మనకి సెట్ కాదు అనిపించింది. బికాజ్ నేను పీజీలో స్టే చేస్తాను కాబట్టి మనకి అంత ప్లేస్ కూడా ఉండదు కాబట్టి. సో అన్ని విధాలా నాకు సెట్ అయ్యేలాగా నేను ఇలా రెండు మిక్స్ చేసిన లిక్విడ్ని పర్చేస్ చేశాను అనమాట ఆన్లైన్లో. సో దట్ ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి, లైక్ ఎక్కడైనా ప్లేస్లో పెట్టుకోవడానికి కానీ యూజ్ చేయడానికి అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పేసి. సో తర్వాత నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మౌల్డ్ తీసుకొని అందులో కొంచెం లిక్విడ్, రెండు మిక్స్ చేసిన లిక్విడ్ ఆన్లైన్లో డైరెక్ట్గా పర్చేస్ చేసింది ఇందులో వేసేసుకున్నాను అనమాట. దెన్ ఏవైతే నేను లీవ్స్ క్లే చిప్స్ని ఆ లీవ్స్ని ఇయర్ రింగ్ స్టడ్స్ లాగా చేయాలి అనుకున్నాను. సో వాటిని నేను ఇలా ఆ మౌల్డ్లో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వాటిని మంచిగా ప్లేస్ చేసుకున్నాను, లైక్ అటు ఇటు షఫల్ అవ్వకుండా కొంచెం ప్రాపర్గా ఉంటే సో దట్ ఇయర్ రింగ్ మనకి మంచి లుక్ వస్తుందని చెప్పి నేను అలా మళ్ళీ టూత్ పిక్ ఒకటి తీసుకొని అందులో మౌల్డ్లో లిక్విడ్ వేసాను కదా, సో దాన్ని మళ్ళీ మంచిగా సెట్ చేస్తున్నాను అనమాట ప్రాపర్గా అక్కడ. సో దట్ అవి అటు ఇటు షఫల్ అవ్వకుండా ఉంటే మనకి ప్రాపర్గా వస్తుంది అవుట్పుట్ అనేది. దట్టు లిక్విడ్ కాబట్టి కొంచెం అటు ఇటు జరిగినట్లు అలా ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు ఆ యూవీ లైట్ అనేది ప్లేస్ చేసేసామంటే స్ట్రక్గా అంటే లైక్ స్ట్రక్ అయిపోయినట్లు అలా ఫిక్స్ అయిపోతాయి అన్నమాట అవి. ఈ యూవీ లైట్ మోస్ట్లీ నేను చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా, వీటికి ఫాస్ట్గా అయిపోతుంది అని తీసుకున్నాను అనమాట. రిజైన్ స్టడ్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా సింపుల్ ఇలాంటి థింగ్స్కి బెటర్ ఇలాంటి యూవీ లైట్ ఒకటి పర్చేస్ చేయడం బెటర్ అని చెప్తాను నేనైతే. బికాస్ ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అనమాట. బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇంకా ప్రాపర్గా యూస్ఫుల్ అవుతుంది అది. అండ్ నేను ఇక్కడైతే ఫస్ట్ అవి లిక్విడ్ వేసి తర్వాత క్లే చిప్స్ వేసుకున్న తర్వాత మంచిగా అవి యూవీ లైట్కి డ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే నేను బ్లాక్ పిగ్మెంట్ తీసుకున్నాను, అందులో రిజైన్ మిక్స్ చేసుకునేసి డైరెక్ట్గా ఇక్కడ మౌల్డ్లో ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ లిక్విడ్ లాగా అప్లై చేసేస్తున్నాను అనమాట. బికాజ్ నాకు ఎందుకో ఇంకే కలర్ కూడా తీసుకోవాలనిపించట్లేదు, ఎందుకో కొంచెం ప్రాక్టీస్ అలా చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి లైక్ ఈ బ్లాక్ పిగ్మెంట్తోనే ట్రై చేయాలి అనిపిస్తుంది. నాకు ఎందుకో కొంచెం అదర్ కలర్స్ కంటే కూడా ఈ బ్లాక్ పిగ్మెంట్ అనేది కొంచెం మంచిగా లుక్ ఇస్తుంది అని నా ఫీలింగ్. సో ప్రస్తుతానికి నేను ప్రాక్టీస్ చేయడానికి ఈ బ్లాక్ పిగ్మెంటే తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కాబట్టి మిస్టేక్స్ లాస్ట్ టైం చేసినవి ఏంటి, నెక్స్ట్ ఇంకో స్టెప్ ఎలా తీసుకోవాలి, ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలా అన్నీ 1 by 1 నేర్చుకుంటూ వస్తున్నాను అనమాట. ఇందాక నేను అక్కడ లిక్విడ్ వేసేసి కొంచెం బ్లాక్ పిగ్మెంట్ది అది యూవీ లైట్ పెట్టేశాను. మళ్ళీ ఇటు సైడ్ కొంచెం అన్నిటికీ కూడా ఆ మౌల్డ్లో స్టడ్స్కి బ్లాక్ పిగ్మెంట్ అనేది ఫిల్ చేస్తున్నాను అనమాట. అప్పుడే నాకు అనిపించింది ఈ బ్యాక్ సైడ్ హుక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడే పెట్టేద్దాం, మళ్ళీ అది డ్రై అయ్యి మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి తర్వాత మళ్ళీ బ్యాక్ హుక్ పెట్టడం కంటే కూడా ఇట్లా డైరెక్ట్గా బ్లాక్ పిగ్మెంట్ అనేది వేసిన తర్వాతే బ్యాక్ హుక్ అనేది కూడా పెట్టేస్తే మంచిగా ఉంటుందేమో, సెట్ అవుతుందేమో అని అనిపించింది నాకు. సో అందుకోసం అనేసి నేను ఇంకా కొంచెం బ్లాక్ది పిగ్మెంట్ ఆ మౌల్డ్లో వేస్తూ అట్ ది సేమ్ టైం మంచిగా మిక్స్ చేసుకునేసి ప్రాపర్గా దెన్ ఆ బ్యాక్ హుక్ అనేది కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడే. సో అలా మొత్తం యూవీ లైట్తో డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిగ్మెంట్ యూజ్ చేసేసి అండ్ హుక్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఏదైతే ఇందాక నేను హుక్స్ పెట్టడం మర్చిపోయానో అందులో నేను మళ్ళీ కొంచెం ఈ బ్లాక్ పిగ్మెంట్ వేసేసి ఇప్పుడు హుక్స్ పెట్టేస్తాను అనమాట. ఇదే కొంచెం ప్రాపర్గా టైం అడ్జస్ట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మనకి అవుట్పుట్ మంచిగా రావాలి, ఫాస్ట్గా అయిపోయేలా ఉండాలన్నమాట. బికాజ్ ఇది బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. బట్ నేను ఇంకా బిజినెస్ అలా అని ఏం ఆలోచించలేదు, బట్ నేర్చుకుంటున్నాను అనమాట. ఎవరికైనా ఫ్రెండ్స్కి బర్త్డేస్కి లేకపోతే అలా ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు జస్ట్ సింపుల్గా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అనిపించింది నాకైతే. సో ఆ పర్పస్ కోసం అనేసి నేను అలా ట్రై చేస్తున్నాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. సో
ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో మంచి మంచి ఐడియాస్తో రిజైన్ స్టడ్స్ చేయాలి అని అనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా. ఐ హోప్ నేను ఇంకా చాలా మంచి స్టడ్స్ చేయాలని ప్రే చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేసిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం బ్లాక్ పిగ్మెంట్ది లిక్విడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. బికాజ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఆక్వర్డ్గా కనిపించకుండా అలా ఉండడానికి, కొంచెం మంచిగా ఉండడానికి నేను మళ్ళీ ఈ బ్లాక్ పిగ్మెంట్తో ఆ బ్యాక్ సైడ్ మనకు కనిపించే హుక్ని కూడా ఈ పిగ్మెంట్తో సెటిల్ చేస్తున్నాను అనమాట. నాకు అనిపించేది ఏంటి అంటే లాస్ట్ టైం నేను ఇలా ఒక ఐడియాతో క్లే చిప్స్తో స్టడ్స్ చేసినప్పుడు లాస్ట్ టైం ఫస్ట్ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీరు కన్నా నా ఛానల్లో ఆ వీడియో చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. బికాజ్ మీకు కూడా ఆ వీడియోలో నేను చేసిన స్టడ్స్ చాలా బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ సో ఆ ఇన్స్పిరేషన్తో ఇది నేను సెకండ్ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసుకున్నాను స్టడ్స్ చేయడానికి. అండ్ ఇక్కడైతే ఇటు సైడ్ మళ్ళీ పెట్టుకున్నాను కదా, అవి డ్రైకి పెట్టాను కదా, సో దాని మీద కూడా నేను మళ్ళీ ఇట్లా బ్లాక్ పిగ్మెంట్తో మంచిగా ఫిల్ చేసేస్తున్నాను అంత ప్రాపర్గా. సో దట్ మనకి అవుట్పుట్ అనేది బ్యాక్ సైడ్ చూసినా ఫ్రంట్ సైడ్ చూసినా మంచిగా అనిపించాలి అని చెప్పి లైక్ స్టడ్స్. ఇలా మనం స్టడ్స్ చేసుకోవాలి అన్నప్పుడు మౌల్డ్ అండ్ యూవీ లైట్ వన్ టైం బై అనమాట. లైక్ ఒకసారి తీసుకుంటే చాలు, మనం యూజ్ చేసి దాన్ని పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా. బట్ ఈ పిగ్మెంట్స్ అండ్ ఈ లిక్విడ్ అయితే మనం ఎవ్రీ టైం అవసరం బట్టి యూజ్ చేసేదాన్ని బట్టి బై చేయాల్సి ఉంటుంది. సో అదైతే ఇంకేం చేయలేమన్నమాట. సో దాన్ని బట్టి ఒకేసారి బిగ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసి ట్రై చేస్తూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఐడియాస్ ఏంటి అని మొత్తం 1 by 1 ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటే బెటర్. నాకు తెలిసినంత వరకు లైక్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి బిజినెస్ లాంటిదే. బట్ ఒక్కొక్క 1 by 1 స్టెప్ తీసుకోవడం బెటర్ అనే చెప్తాను నేనైతే. బికాజ్ నేను కూడా రిజైన్ స్టడ్స్ లేకపోతే రిజైన్తో ఏదైనా గిఫ్ట్స్ అలాంటివి చేయాలి, ఇయర్ రింగ్స్ చేయాలి ఇలా ఎన్నో అనుకున్నప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. జస్ట్ నేను 1 by 1 ప్రోడక్ట్ తీసుకొని ట్రై చేస్తూ వచ్చాను. నేను కూడా చాలా వరకు ఈ ఛానల్లో మీరు చూడొచ్చు లైక్ నాకేం తెలీదు ఎలా చేయాలి ఏంటి అని కూడా, ఎంత టైం హార్డ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటాయి ఇవి అన్నీ కూడా నాకేం తెలీదు. 1 by 1 స్టెప్ చేస్తూ ఒక ఐడియా ఇప్పుడు నాకు వచ్చిందనమాట. ఏదైనా చేయాలి అన్నా కూడా లైక్ పార్ట్ ఏ పార్ట్ బి ఇలా లిక్విడ్స్ తీసుకుంటే కన్నా మనకి ఎక్కువ టైం కరెక్ట్గా 1 day పడుతుంది అనమాట డ్రై అవ్వడానికి. అదే ఈ లిక్విడ్ ఇలా మనం 2 మిక్స్ అయిన ఉన్నది తీసుకున్నాము అంటే ఎక్కువ టైం పట్టదు. ఈ యూవీ లైట్తో మనం ఫాస్ట్గానే డ్రై చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అవుట్పుట్ వస్తుందన్నమాట. సో అలా ఎవరన్నా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇలా సెట్ చేసుకోవడం బెటర్. లైక్ ఇలాంటి చిన్న చిన్న స్టడ్స్ ఇలాంటి చిన్న చిన్నవి అయితే పెద్ద ప్రాబ్లం కాదు. బట్ బిగ్ లైక్ ఏదన్నా వరమాల ప్రిజర్వేషన్ లేకపోతే ఇలాంటి ఏదైనా గిఫ్ట్స్ ఫ్రేమ్స్ అలా ఉంటే, ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి ఇవ్వాలి, గిఫ్ట్స్ చేయాలి ఈ డిజైన్తో అన్నప్పుడు డామ్ షూర్ ఇంకా లేట్ అవ్వచ్చు. అండ్ ఇవి అనమాట నేను చేసిన స్టడ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.